క్వాంటమ్ కంప్యూటింగ్ అప్డేట్స్ చూద్దాం. లాస్ట్ వీక్లో మేజర్ అప్డేట్స్. ఐబిఎం ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకుంది. ప్రపంచంలోని ప్రముఖ క్వాంటమ్ రీసెర్చ్ ల్యాబ్ అయినటువంటి హెచ్ఆర్ఎల్ ల్యాబొరేటరీస్ని కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు ఐబిఎం సూపర్ కండక్టింగ్ క్యూబిట్స్ మీద మాత్రమే దృష్టి పెట్టేది. ఇప్పుడు స్పిన్ క్యూబిట్స్ టెక్నాలజీని కూడా అభివృద్ధి చేయబోతుంది. సో దీనివలన భవిష్యత్తులో ఐబిఎం ద్వారా చిన్నవి మరియు చాలా వేగవంతమైన స్కేలబుల్ క్వాంటమ్ చిప్స్ వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే క్వాంటమ్ కంప్యూటింగ్ అప్డేట్ నెంబర్ 2. క్వాంటమ్ కంప్యూటింగ్ వలన బిట్కాయిన్, క్రిప్టో కరెన్సీ వంటి డిజిటల్ అసెట్స్కి భవిష్యత్తులో ప్రమాదం ఉండవచ్చని భావిస్తూ బ్లాక్ రాక్, ఫిడిలిటీ వంటి పెద్ద సంస్థలు క్వాంటమ్ సేఫ్ సెక్యూరిటీ కోసం ప్రత్యేకమైనటువంటి ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేశాయి. క్వాంటమ్ కంప్యూటర్లు రాకముందే ప్రపంచం కొత్త సెక్యూరిటీ స్టాండర్డ్స్కి రెడీ అవుతుంది. ఎందుకంటే క్వాంటమ్ కంప్యూటింగ్ వస్తే సైబర్ సెక్యూరిటీకి చాలా పెద్ద అటాక్స్ ఉండే అవకాశం ఉంది. సో క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ యూస్ కేస్ అయిపోయింది ఇక్కడ. ఇక థర్డ్ అప్డేట్ క్వాంటమ్ కంప్యూటింగ్లో నిపుణులు చెప్తున్న దాని ప్రకారం ల్యాప్టాప్స్ మీద క్వాంటమ్ కంప్యూటింగ్ రన్ అవ్వకపోవచ్చు. దీని బదులుగా సిపియు, జిపియు, ఏఐ, క్వాంటమ్ ప్రాసెసర్ అన్నీ కలిసి పనిచేసేటటువంటి హైబ్రిడ్ కంప్యూటింగ్ మోడలే భవిష్యత్తుగా చూస్తున్నారు. దీని ద్వారా బ్యాంకింగ్ కానీ, లాజిస్టిక్స్ కానీ, మెటీరియల్ సైన్స్ వంటి రంగాల్లో చాలా భారీ మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఇంకొక అప్డేట్ ఈ వీక్లో క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఇక ల్యాబ్లకు మాత్రమే పరిమితం కాదు. ప్రపంచంలోని అతిపెద్ద టెక్ కంపెనీలు, బ్యాంకులు, ప్రభుత్వాలు ఇప్పటికే దీనికి రెడీ అవుతున్నాయి. సో క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది రీసెర్చ్ స్టేజ్ని దాటి, ల్యాబ్ స్టేజ్ని దాటి ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్స్లోకి వచ్చింది. క్రిప్టోగ్రఫీ కావచ్చు, క్వాంటమ్ సెక్యూరిటీ కావచ్చు, లేకపోతే కొత్త మెడిసిన్ రీసెర్చ్ కావచ్చు. సో క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఇంకా నో మోర్, నేను ఎప్పుడు చెప్తున్నాను. సో ఫ్యూచర్లో క్వాంటమ్ కంప్యూటింగ్ ద్వారా చాలా యూజ్ కేసెస్ రాబోతున్నాయి. ఇప్పుడు హైబ్రిడ్ క్వాంటమ్ కంప్యూటింగ్ వస్తుంది. అట్లాగే సో స్మాల్ స్కేల్ క్వాంటమ్ కంప్యూటర్స్ కూడా డిజైన్ చేస్తున్నారు. ఇవన్నీ వచ్చిన తర్వాత ట్రెడిషనల్ క్లాసికల్ కంప్యూటింగ్తో పాటు క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా చాలా ప్రాజెక్ట్స్లో వినియోగించబోతున్నారు. సో క్వాంటమ్ కంప్యూటింగ్ని రీసెర్చ్ స్టేజ్ నుంచి ఇన్వాల్వ్ అయితే కొత్త స్టార్టప్స్ పెట్టవచ్చు. అలాగే దీనిలో వచ్చేటటువంటి ఎర్లీ స్టేజ్ జాబ్స్ని కూడా మీరు క్యాచ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.